మీ అందరికీ తెలుసు శివుడు కొడుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనమాట, వినాయకుడు. సో ఇతను ఈరోజు ఓపెన్ అయింది, జస్ట్ ఇప్పుడే ఓపెన్ అయింది. ఇంతవరకు అంటే మధ్యాహ్నం వరకు ఇది పెయింటింగ్ వేశారనమాట. ఆల్మోస్ట్ నెల రోజులు పెయింటింగ్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి, అవన్నీ మీకు చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు మీకు కనబడుతున్న విగ్రహం విష్ణుమూర్తి విగ్రహం. పొద్దున్న మీకు చూపిస్తాను, చాలా బాగుంటుంది. సో మీరు చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట. సాయంత్రం వచ్చాం కాబట్టి ఆంజనేయ స్వామి దండకం అయితే ఒక చదువుకుందాం. ఓకే, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివికాయం భజేవాయుపుత్రం భజేవాలగాత్రం భజేహం పవిత్రం భజ బ్రహ్మతేజం బటుంచుని ప్రభాతంబు సాయంత్రం నీనామ సంకీర్తనం చేసి నీ మూర్తి గావించి నీ సుందరం పెంచి నీ దాసుండ నే రామ భక్తుండే నేను ఎన్కొల్చి దాని కటాక్షంబులను చేసితే నీ మొర ఆలకించితే నన్ను రక్షించి ఆంజనేయదేవి గర్భానవి నేనెంత వాడన దాతృ బోచితే తల్లి సుగ్రీవుకుని ముంత హింకార గాలి దయ్యములను రోమ కండములను తను. నిజంగా ఈ ప్రపంచ యాత్రలో 130వ దేశం. నాకు ఎప్పుడు భయం వేసినా, ఏ అడవిలో అయినా, ఏ కొండల్లో అయినా, ఏ జలపాతాల్లో అయినా దండకం ఎంత చదువుకుంటాను, ఎక్కడా లేనంత కొండంత పవర్ వస్తుంది నాకు. ఇలాంటిది నేను ఈ గడిచిన 8 సంవత్సరాల్లో భారతదేశంలో ఉన్న అన్ని దేవాలయాలు, అన్ని పుణ్యక్షేత్రాలు, చోటాచార్ధం, బడాచార్ధం, జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, అందులోని 7 ఖండాల్లో ఉన్న దేవాలయాలు అన్నీ చూపించిన నేను స్త్రీ స్వేచ్ఛ విషయంలో, మాట్లాడే విషయంలో చిన్న తప్పు దొర్లింది. సీతమ్మ వారి విషయంలో నేను అది చెప్పడం తప్పు జరిగింది. కానీ ఎవరో క్షమించు అని అంటున్నారు. ఆంజనేయ స్వామి క్షమిస్తే చాలు. ఎందుకంటే నేను ప్రపంచ దేశాలన్నీ తిరుగుతుంటాను కదా. వాయుపుత్రుడు పంచభూతాలు అనుమతి లేనిదే నేను మిగిలిన దేశాలు నేను తిరగలేను కదా. అర్థమైంది కదా. సో ఆయన క్షమిస్తే చాలు. తప్పు చెప్పే విధంలో అందరూ తప్పులు చేస్తూ ఉంటారు. నేను ఎక్స్ప్లెనేషన్ చేసే విధానం రాంగ్ అయ్యి ఉండొచ్చు, కానీ నేను చెప్పే సిద్ధాంతం అయితే ఒకటే. అది తప్పు జరిగింది, నన్ను మళ్ళీ క్షమించాను.